మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవా, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యము వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఈ వాక్య భాగాన్ని పరిశీలన చేసినప్పుడు మనము ఒక విషయాన్ని తెలుసుకోగలము. అదేమిటి అంటే, దేవుణ్ణి ఎలా సేవించాలి, దేవుణ్ణి ఎక్కడ సేవించాలి అని ఈ వాక్యం ద్వారా మనము గ్రహించగలము. ఎక్కడ సేవిస్తా ఉన్నారు అంటే, నేను నా ఆత్మయందు దేవుణ్ణి తన ఆత్మయందు సేవించుచున్నాను అని తెలియచేస్తా ఉన్నాడు భక్తుడు. ఈరోజు లోకంలో మానవుని మనము పరిశీలన చేసినట్లయితే, లేదా క్రైస్తవుని పరిశీలన చేసినట్లయితే, దేవుణ్ణి ఎక్కడ ఆరాధిస్తూ ఉన్నారు అని మనము ఆలోచించినట్లయితే, మనుషులకు కనిపించాలని, మనుషులకు తెలియాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ భక్తుని ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు, నేను నా ఆత్మయందు సేవించుచున్న, ఎక్కడ సేవిస్తూ ఉన్నాడు? ఆత్మయందు సేవిస్తూ ఉన్నాడు. ఆయన అంతరంగంలో నుంచి దేవుని సేవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అంతరంగంలో ఆత్మలో మనము దేవుని సేవిస్తూ ఉంటామో, మన ఆత్మలో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు ఉంటాయో, మన భక్తిలో శక్తి ఉంటుంది. మనము భక్తిహీనులుగా ఉండము, మనము శక్తివంతులుగా ఉండడం. ఎందుకంటే మన అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తున్నాము కాబట్టి, మన అంతరంగంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, మనము దేనికి కూడా భయపడేవారిగా ఉండము. నిజమైనటువంటి విశ్వాసము, నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలు ఎవరంటే, ఆత్మయందు దేవుని సేవించువారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రతి విషయానికి నీవు భయపడుతున్నావంటే, ఈరోజు ప్రతి విషయానికి నీవు దిగులు చెందుతున్నావంటే, నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ ఆలోచనలు, నీ మనస్సులో ఉన్నటువంటి నీ ఆలోచనలు ప్రతి విషయానికి నిన్ను దిగులుకు గురి చేస్తూ ఉన్నాయి, భయానికి గురి చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ వాక్యాన్ని మనము పరిశీలించినట్లయితే, నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఎవరు నాకు సాక్షిగా ఉన్నారు అంటే, నా ఆత్మలో ఉన్నటువంటి, నా మనస్సులో ఉన్నటువంటి, నా హృదయంలో ఉన్నటువంటి దేవుడే నాకు సాక్షిగా ఉన్నాడు అని దేవుని వాక్యాన్ని బట్టి మనము చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని ఎక్కడ సేవించాలి అంటే, మన ఆత్మలో దేవుణ్ణి సేవించాలి. మనం దేవుని ఎక్కడ ఉంచుకోవాలి, దేవుని వాక్యము ఎక్కడ ఉంచుకోవాలంటే, మన ఆత్మయందు, మన హృదయములో ఆయన వాక్యం ఉండాలి, మన ఆలోచనలో ఆయన వాక్యం ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా ఆత్మయందు దేవుని సేవిస్తూ ఉన్నామో, మనము ఎంత మాత్రము కూడా కృంగిన వారిగా ఉండము, ఎంత మాత్రము కూడా భయము కలిగిన వారిగా ఉండము. మనము ఆ యొక్క స్టెఫెను యొక్క జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే, తన ఆత్మయందు దేవుని సేవిస్తూ ఉన్నాడు కాబట్టి, తన ఆత్మయందు ఆయన యొక్క మాటలు ఉన్నాయి కాబట్టి, రాళ్లతో అతన్ని కొట్టిన, తన శరీరానికి దెబ్బలు తగిలిన, అతని యొక్క మనస్సులోంచి బాధ రావట్లేదు, అతని యొక్క హృదయంలోంచి, అతని యొక్క ఆత్మలో నుంచి దుఃఖము రావట్లేదు. కారణం ఏంటి అంటే, తన ఆత్మలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. దానికి దేవుడే సాక్షి. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీకు నాకు ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి, నేను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి మనం కృంగిపోతున్నాము అంటే, మన మనసులో మన యొక్క ఆలోచనలు తప్ప దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యము కలిగినటువంటి ఆ యొక్క స్టెఫెను చూసినట్లయితే, ఆ యొక్క రాళ్ళు తగులుతున్నా కూడా తనంత మాత్రము కూడా బాధ వ్యక్తపరచలేదు. పైగా వారిని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేంటి కారణము అంటే, స్టెఫను ఆత్మయందు దేవుని సేవించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనమందరము కూడా మన హృదయములో
మన మనస్సులో దేవుని ఆరాధించే వారిగా ఉండాలని మనవి చేస్తా ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.